నేను అందుకే ఆ రోజు నా చైన్ అన్ని ఈ దగ్గర ఇవ్వమాకని చెప్పాను, గుర్తుందా? దీనికి గుర్తుండదు. ఇవన్నీ ఎతికావు, మరి ఎప్పుడు ఎతుకుతావు? ఏదో దేంట్లో అయినా వేసావు నువ్వు, అది దొరకట్లా నీకు. రాకేష్, నువ్వు ఏదో ప్రాంక్, నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు, నిజంగా సీరియస్. నువ్వు నవ్వుతూ ఇది అది చేయొద్దు. ఒకరోజు వచ్చి నాకు చెప్తా ఫోన్ ఎక్కడ పెట్టాను నాకు గుర్తుండదు, అలా కూడా జరిగింది ఆ రోజు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను ఏం చేయాలి? నీకు నీ కేర్లెస్నెస్ కి నేను ఏం చేయాలి, నువ్వే చెప్పు. Everyone, welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. సో ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయం, ఈ ప్రాంక్ అయినా ప్రాంకా కాదా అది మీరు చెప్పండి చూసిన తర్వాత. కానీ అది జరిగినప్పుడు మాకు కూడా తెలియదు అనమాట ఇలా అవుతుందని. సో బేసిక్లీ దీనికి ఏం బ్యాక్గ్రౌండ్ అనేది లేదు మొత్తం వ్లాగ్ లో. సో మీకు అర్థం అవ్వద్దేమో అని చెప్పి ఇప్పుడు ఒక బ్రీఫ్ ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే పొద్దున నేను హాఫ్ సారీలో రెడీ అయిపోయాను. దీనికి రెడీ అయినప్పుడు నావి బొట్ల ప్యాకెట్, నేను కొన్ని బొట్ల ప్యాకెట్ క్యారీ చేస్తాను, కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి అవి, అంటే స్టోన్స్వి కానీ ఇది కానీ కొంచెం మంచి మంచి ప్యాకెట్స్. అలాంటి ఒక 6-7 ప్యాకెట్స్ది ఒక పేపర్ కవర్ ఉందన్నమాట. సో పొద్దున దాంట్లో నుంచి ఏం వాడలేదు నేను. రాకేష్ నా అసిస్టెంట్ ఉన్నారు, ఆయనకి చెప్పాను నాకు సింపుల్ ఏదైనా కావాలి, సో కంపెనీ మేకప్ మ్యాన్ దగ్గర నుంచి ప్లీజ్ తీసుకొచ్చి ఏదైనా సింపుల్గా ఉంటాయి. సో అతను వెళ్ళి అది తీసుకొచ్చాడనమాట. దాని నుంచి నేను వాడాను అండ్ వెళ్ళి అది రిటర్న్ కూడా ఇచ్చేసాం ఆ ప్యాకెట్స్ అయితే. కానీ ఇప్పుడు నావి నేను చూసినప్పుడు రాకేష్కి మళ్ళీ ఇచ్చాను కదా నా ప్యాకెట్స్. ఆ ప్యాకెట్స్ రాకేష్ ఎక్కడ పెట్టాడు అతనికి గుర్తులేదన్నమాట. సో బేసిక్లీ ఇప్పుడు నాకు ఈ అవుట్ఫిట్కి, అంటే రెట్రో కదా, కొంచెం మంచి సారీ కాబట్టి దీనికి కొంచెం ఫ్యాన్సీగా ఇద్దామని చెప్పి సర్లే అది ఆ ప్యాకెట్స్ చూపివా అంటే దొరకట్లేదన్నమాట. సో దానికి బేసిస్ అయ్యి ఉంది మొత్తం వీడియో. కొంచెం ఫన్నీగా ఉంది కానీ బాగుంది, చూడండి. సో వాళ్ళు తప్పు పంపించారు, వాళ్ళకి చెప్పండి దిస్ ఇస్ నాట్ ఫస్ట్ మిల్క్ సాలిడ్స్. పెట్టాడు లాస్ట్ టైం కూడా మీకు. సో మ్యామ్ ఇదే తింటున్నాను కానీ ఇది లేదు కదా, ఇది రాలేదు. మీరు మ్యాంగో అండ్ ఇది తెచ్చారు, మీరు మ్యాంగో అండ్ బ్లూబెర్రీ. ఓవరాల్ గా అయితే అదే కాదు, పర్లేదా? చూడ్డానికి నాకెందుకు అదే మంచిగా. పొద్దున రాంగ్ చేశారు, ఇప్పుడు రాంగ్ చేశారు. విజయ్ రాకేష్, మార్నింగ్ ఇది స్టిక్కర్స్ ఇచ్చావు కదా, ఏమేమి ఇచ్చావు? స్టిక్కర్స్ పొద్దున మీరే కదా ఎక్కడెక్కడ పెట్టారు, మరి ఇప్పుడు గుర్తులేదు ఎక్కడ పెట్టావని. ఒకటి చాలు. ఓకే, ఇలా పెడితే ఇంకా లేదు, పైకి అప్పుడు పెట్టాను, మిస్ చేసేసాడు. చలో ఇది ఫ్రిడ్జ్ లో పెట్టే. నువ్వు అట్టెట్టు తిరుగుతున్నావు, నువ్వు చూడట్లా. నువ్వు ఈ బొట్టు ప్యాకెట్ ఈ వ్యాన్ లో నాకు దొరకలేదంటే నువ్వు ఇంటికి వెళ్ళట్లా. దొరికిన వరకు దేనికి ఎత్తుకుతూనే ఉంటావు. అదేనా? ఇప్పుడు దొరికాయి అనమాట స్టిక్కర్ ప్యాకెట్స్. ఇప్పుడు మనం రాకేష్ తో ఆడుకుందాం. దొరకలేదని చెప్పి ఎక్కడైనా మనమే దాచిపెడదాం ఇంటెన్షనల్ గా. గారు
మైక్ రా. మైక్ ఇక్కడ ఉంది. మైక్ ఇవా అక్కడ ఉందండి మైక్. ఓకే నేను తీసుకున్నా. హరిని ఇది కొంచెం ఫిక్స్ చేయాలి. హరిని ఎక్కడ దొరికింది అది? ఎక్కడ పెట్టారు? దీంట్లో బాక్సెస్ అన్ని పెట్టినప్పుడు అందులో పడేసినట్టున్నారు. ఓకే సో ఇప్పుడు కానీ ఇప్పుడు నువ్వు చూపించినప్పుడు అతను చూసినట్టుంది. సో ఈ కవర్ ఇక్కడ పెట్టేసి ఓకే సరే. సో బేసిక్గా ఇది ప్లాన్ అనేది ఏం కాదు. నిజంగా నాకు బొట్టు ప్యాకెట్స్ కావాలంటే పొద్దున తీసేది బొట్టు ప్యాకెట్స్ నావి. ఎక్కడో పెట్టాడు గుర్తులేదు. ఇక్కడ ఎత్తుకున్నాడు దొరకట్లా. అతనే తీశాడు, అతనే దాంట్లో పెట్టాడు, మర్చిపోయాడు. ఇది ఐ థింక్ 3rd టైం ఏదో ఒకటి ప్రతి షెడ్యూల్లో మిస్ప్లేస్ చేయడం కానీ ఇది కానీ చేస్తుంటాను. సో ఇప్పుడు నేను నిజంగా నేను నమ్మండి, నేను ప్రాంక్ చేద్దామని అనుకోలేదు. నిజంగా నాకు కావాలి, ఇవాళ ప్యాకప్ అయిన ముందు నాకు బొట్టు ప్యాకెట్లు కావాలని అతనికి చెప్పాను. తను బాగా ఎత్తుకుతూనే ఉన్నాడు. ఇప్పుడు అది హరినికి వేరే ఒక ప్యాకెట్లో దొరికింది, తను దాచిపెట్టింది. సో అదేనమాట బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకేనా? వచ్చాయా షార్ట్స్ వచ్చాయా మీకు కార్తీక్? ఓకే ఓకేనా? సరే మీకు టైం ఉంటే మన ఎక్కడ వెళ్ళాడు రాకేష్? ఇది దొరికింది, తనకి దొరికింది. ఆయన చూశాడు కరెక్ట్, ఆ టైంకి తిరిగి చూశాడు. మీరు వెళ్ళండి చూడండి ఏం చేస్తారు. రాకేష్ నువ్వు ఏదో ప్రాంక్, నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు, నిజంగా సీరియస్. నువ్వు నవ్వుతూ ఇది అది చేయొద్దు. ఆయన పని చేస్తున్నాడు, నీకెందుకు? నువ్వేంటి నవ్వుతున్నావు ఏంటి? నేను అందుకే ఆ రోజు నా చైన్ అన్ని ఈ దగ్గర ఇవ్వమాకని చెప్పాను, గుర్తుందా? నీకు గుర్తుండదు. తన ఎత్తుకుతుంది, నువ్వేం చేయట్లా. ఏంటి అదంతా ఎతికాను, ఇవన్నీ ఎతికావు. మరి ఎప్పుడు ఎతుకుతావు? ఏదో దేంట్లో అయినా వేసావు నువ్వు, అది దొరకట్లా నీకు. నువ్వు సిన్సియర్గా ఇప్పుడు ఎత్తుకుతుండేనే కదా నీకు దొరికేది. ఇదేంటి మరి? ఇది ఎందుకో నాకు ఇవ్వలేదు అప్పుడు పొద్దున. అంత మంచి ఉన్నాయి. ఇది ఇప్పుడు వేసుకోవచ్చా? ఇది ఆరెంజ్ కానీ ఇది బాగుందా? అది యాక్చువల్గా సెట్ అయిపోయింది జ్యువెలరీతో పాటు ఒక సింక్లో ఉంది. ఏం చేద్దామంటే ఇది కానీ ఒకరోజు వచ్చి నాకు చెప్తా ఫోన్ ఎక్కడ పెట్టాను నాకు గుర్తుండదు. అలా కూడా జరిగింది ఆ రోజు, గుర్తుందా? ఫోన్ వదిలేసి వచ్చావు అక్కడికి సెట్ మీద, నేను దాయలేదు అన్నావు, గుర్తుందా? రాధా మ్యామ్ గారు అసిస్టెంట్ తీసుకెళ్లారు కాబట్టి దొరికింది. అది వేరే ఎవరైనా తీసుకెళ్తే మనకి ఫోన్ కూడా దొరకదు. అండ్ ఇట్ ఈస్ ఇది చిన్నది కదా, చిన్న విషయమే కదా, బొట్టు ప్యాకెట్లే కదా, అంత పెద్ద ఇది ఎందుకు అని కాదు. నీ అలవాటు బ్రేక్ అవ్వాలని నేను చెప్తున్నాను. ఇది అలవాటు ఉంది కదా, నేను ఏదో తీసుకుని ఎక్కడైనా పెట్టేసి తర్వాత మర్చిపోవడం, ఆ అలవాటు ఉండకూడదు అని చెప్పి చూపిస్తున్నాను, అంటే ఎత్తుకోమంటున్నా. నా వ్లాగ్స్ షూట్ చేయడానికి వచ్చి కెమెరామెన్స్ వాళ్ళు బ్యాగ్ చూస్తున్నాడు ఈయన బొట్టు ప్యాకెట్ల కోసం, అంటే ఎవరైనా దాచిపెట్టారేమో అని. కాబట్టి మీరు షూట్ చేస్తుంటే ఆయనకేమో ఇదిగా అనిపిస్తుంది, వదిలేండి ఇంకొకసారి. డస్ట్బిన్ చూడు, అది ఎవరైనా పేపరే అనుకుని పేపర్ ఎన్వలప్ అనుకుని డస్ట్బిన్లో పెట్టారా? ఖాళీ కూడా చేశారు అప్పుడు ఆయన. డస్ట్బిన్ తీసుకోవడానికి. అవును కరెక్టే, మరీ ఘోరం.
సరే నేను రికార్డ్ చేయట్లేదు రాకేష్. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను ఏం చేయాలి నీకు? నీ కేర్లెస్నెస్కి నేను ఏం చేయాలి? నువ్వే చెప్పు చెప్పు. ఏం చేయాలి చెప్పు. అక్కడ బెడ్ మీద పెట్టాము, ఉం? బెడ్ మీద అక్కడనే పెట్టాను. ఎప్పుడు కూడా బయట మీద లేదు, మేము ఉన్నాం కదా ఇక్కడ, అక్కడ పెట్టలే. బెడ్ మీదే ఉంది అన్న. అది అక్కడ పెట్టే నేను మళ్ళీ వేరే వాళ్ళని అడగడానికి వెళ్ళాను, కంపెనీ వాళ్ళని. నా చేతిలో కూడా ఏం పట్టుకోలేదు. మళ్ళీ తీసుకొచ్చాను, ఇటు సైడ్ ఏమో తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ ఆమెకి అయ్యలేదు. ఎవరైనా నిజం చెప్పండి, ఎవరైనా తీసుకున్నారా? సాయి తీసుకున్నారా? లేదు, అతను పెట్టి వెళ్ళేది బై మిస్టేక్. హరిని ఎవరు తెలియదు మేడం, ఆయన చేసి ఆయన ఎక్కడ పెడతాడు. అక్కడ బెడ్ మీద ఉంటాను. మళ్ళీ వచ్చినాక షూట్ అయిన వచ్చినాక మళ్ళీ సర్దేస్తాను నీట్గా. నువ్వు సెర్చ్ చేద్దాం. చెప్పాను వెళ్ళి ఎప్పుడు ఎవరైనా తీసుకుని డస్ట్బిన్లో పెట్టి ఉంటాడు, తీసుకెళ్ళిపోయాడు. నాడు నేను కూడా వస్తా. ఒకవేళ ఇక్కడ దొరుకుంటే తీసుకొచ్చి ఉంటాడేమో. మళ్ళీ కంపెనీ మేకప్ మ్యాన్ దగ్గర వెళ్ళాడు. పొద్దున వాళ్ళ ప్యాకెట్స్ రిటర్న్ చేసినప్పుడు నాది కూడా ఒకవేళ వాళ్ళకే పోయినేమో అని చూడడానికి. అంటే అసలే ఈయనకి గుర్తులేదు ఎక్కడ పెట్టాడో ఏం చేశాడు. సో అన్ని చోట్ల ఎతుకుతున్నాడు అనమాట. హరిని కాదు రాకేష్, ఇక్కడ కూడా చూసావా బ్యాగ్స్ లో కవర్స్ లో అన్ని అన్నీ చూసిన, ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్ని బాక్సులు పెట్టాము. మొత్తం చూసా. దొరకలేదు, నాకు దొరికింది అదే కవర్. కింద వెతికిన కవర్ మన నాకు వెతికేది ఆ కవర్. సేమ్ కవర్లో నువ్వు ఎత్తుకున్నావు అంటున్నావు కదా, అదే కవర్లో తనకి దొరికింది. తర్వాత నువ్వు ఇప్పుడు బయట వెళ్ళావు కదా, అప్పుడు మరి నువ్వు ఎలా ఎత్తుకున్నావు? అంటే నువ్వు సరిగ్గా చూడడం కూడా లేదు, తర్వాత ఎత్తుకోమంటే కూడా నువ్వు ఎత్తుకోట్లే. సీరియస్గా అదే నాకు బాధ. నిజం చెప్తున్నాను, ఇది ప్రాంక్ అనేది నేను ముందు ప్లాన్ చేయలేదు. అంటే ఇప్పుడు కూడా ప్రాంక్ అనేది కాదు. తర్వాత సరేలే, నువ్వు ఇక్కడ చూస్తున్నావు కదా ఇటు నుంచుని, అప్పుడు హరిని అక్కడి నుంచి తీసుకొచ్చి చూపించింది, అక్కడే ఉంది అని. అప్పుడు తర్వాత నేను అన్నా సరే దీనికి కొంచెం చేద్దాం అని చెప్పి. కానీ చూడు మరి నువ్వు నేను మీకోసం ఇచ్చా, బుక్లో పెట్టండి అలా. సో ఇలా జరిగిందనమాట. యాక్చువల్లీ చిన్న విషయమే, బొట్ల ప్యాకెట్ అనేది పెద్ద ఏం కాదు. బట్ ఒక దీనికి అంటే ప్రతిసారి సర్లే ఓకే పోతే పోని అని చెప్పి ఒక మనిషి ఇంకా ఎక్కువ కేర్లెస్ అయిపోతాడు అని చెప్పి ఇది కొంచెం దొరికింది కాబట్టి ఇంకా కొంచెం సరేలే కొంచెం లాగి ఈయనకి సీరియస్ అయ్యి ప్రాంక్ చేద్దాం అనుకున్నా. సో అదేనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో టు గివ్ ఇట్ అ థమ్స్ అప్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ and family, and do consider subscribing to the channel if you haven't already. I shall see you very soon in my next one. Until then, stay safe, feel good and be blessed. Bye.